స్వామి శరణం అయ్యప్ప. నమస్తే స్వామి, నేను లక్ష్మణ్, ఎన్బి కిట్ ఇంక్యుబేటర్స్. మీరు చూస్తున్న ఈ రెండు మిషన్లు వచ్చేసి 2000 సెటరు 2000 హ్యాచరీ అనమాట. కంప్లీట్గా నా దగ్గర హోమ్ మేడ్ ఇంక్యుబేటర్స్ అండి. పెద్ద పెద్ద బ్రాండింగ్ నేమ్స్ అయితే నేనేం చెప్పట్లేదు మీకు ఎవరికి కూడా. పెద్ద బ్రాండింగ్ కావాలనుకున్నప్పుడు హైదరాబాద్లో అత్యంత ఉన్నతమైన కంపెనీలు ఉన్నాయి, అక్కడ మీరు వెళ్ళి హ్యాపీగా చూసుకొని కొనవచ్చు. ఓకేనా? స్వామి శరణం. తక్కువ రేటుకి ఎట్లా అవుతుంది మిషన్, తక్కువ రేటుకి ఎట్లా అవుతుంది అంటే నేను చెప్తా, దయచేసి వినండి. ఈ మిషన్ మీరు చూస్తున్న వర్క్ అంతా నేనే చేస్తా. ఈ వర్క్ ఛార్జీ నేను మిగిలించుకుంటా. అండ్ అలాగే ఇది వెల్డింగ్ వర్క్ అంతా నేనే చేసుకుంటా. ఈ వర్క్ ఛార్జ్ కూడా నేనే మిగిలించుకుంటా. అంటే నాకు ఆ ఛార్జ్ వచ్చేస్తుంది, నాకే వస్తుంది. ఈ షీట్లు ఇవన్నీ నేనే కట్ చేసుకుంటా స్వామి, నాకే వస్తుంది వర్క్ ఛార్జ్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రేలు ఉన్నాయి కదా, నాకు కొంతమంది సార్ల దయ వల్ల ఈ ట్రేలు నాకు చాలా తక్కువకి వస్తాయి. సో అందువల్ల నేను రైతుకు తక్కువకి ఇవ్వగలుగుతాను. ఏది పెద్ద కంపెనీలలో అసలు ఇంక్యుబేటర్ కొనలేరు, వాళ్ళు కోళ్ళ మీద తీయలేరు. అలాంటి కస్టమర్లకు మాత్రమే నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఇస్తా నేను. అది అనమాట. బాగా బ్రాండెడ్ మిషన్ కావాలి స్వామి అని నాతోటి చెప్పినప్పుడు, పెట్టుబడి పెట్టగలిగినప్పుడు ఒక మంచి కంపెనీ తీసుకోండి అని చెప్తా. ఆ కంపెనీలో ఎంత హ్యాచింగ్ వస్తుందో నేను కూడా అంతే హ్యాచింగ్ ఇస్తా. తక్కువ పవర్ కన్జంప్షన్ ఇస్తా, లో మెయింటెనెన్స్ ఇస్తా, వీడియో కాల్లో గంట సేపట్ల సర్వీస్ కంప్లీట్ చేపిస్తా. అది మీరు ఇక్కడ చూస్తారు కదా స్వామి, ఇవన్నీ మెటీరియల్ మిషన్లో వాడేవి. నేను ఒక 200 గుడ్ల మిషన్ నేను కనుక తయారు చేయాలంటే నాకు మొత్తంగా ఫుల్ క్వాలిటీతో తయారు చేస్తే నాకు 18,000కి మిషన్ తయారైపోద్ది. ఈ థర్మోస్టాట్స్ అయితేంది, ఈ మోటార్స్ అయితేంది, బోర్డు అయితేంది. నువ్వు 1000 గుడ్లో పెట్టినా ఇదే బోర్డు పెడతాం, ఇవే మోటార్స్ పెడతాం. మోటార్లలో డిఫరెంట్గా పెట్టుకోవచ్చు, లీనర్ పెట్టుకోవచ్చు. ఈ మోటార్ 1100, 1500, 2000 మోటార్లు ఉంటాయి. లీనర్ 2500, 3000 లీనర్లు ఉంటాయి. ఓకేనా? ఇట్లా ప్రతిదీ కూడా నేను నా సొంతంగా వర్క్ చేస్తా కాబట్టి నేను ఆ వర్క్ ఛార్జ్ తీసుకుంటున్నాను. నా దగ్గర లేట్ ఎందుకు అవుతుందంటే కొంచెం నాకు 2000 ఇక ఫస్ట్లో ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, ఆ కోవిడ్ వచ్చిన స్టార్టింగ్లో నాకు కోవిడ్ రావడం, లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం సఫర్ అవుతూ ఉంటాను మనిషి నేను. ఆ ఒక్క కారణంగా ఏంటంటే నా దగ్గర స్లోగా నడుస్తాయి వర్క్స్ అని. ఇవన్నీ నా రిపోర్ట్స్ కంప్లీట్గా 2, 3 ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక 100 రిపోర్ట్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక 100 రిపోర్ట్లు ఉంటాయి. అట్లా ఇలాంటి ఇంకో 2-3 బస్తాలకు ఉన్నాయి మా ఇంట్లో. ఒక 20 లక్షల పైన పెట్టుంటా. అందువల్లనే కొద్దిగా స్లోగా చేస్తాను నేను వర్క్, అంతే. ఓకేనా? స్వామి శరణం అయ్యప్ప.